అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుని యొక్క మహాకృపలో ఆయన యొక్క ఆశీర్వాదంలో ఎదుగుతున్నారని నమ్ముచున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఆశీర్వదించబడలేదంటే, మరి మీ పరిస్థితులు చేంజ్ అవ్వాలంటే ఒక చక్కటి వాగ్దానం దేవుడు ఈరోజు మనకిస్తున్నాడు. చద్దాం. 2 దినవృత్తాంతం 26:5. అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. మనం దేవుని ఆశ్రయిస్తే మన పనులన్నీ వర్ధిల్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక సిస్టర్ అంటండి, తను ఒక చిన్న పట్టణంలో ఒక స్కూల్లో జాబ్ చేస్తుందంట. అయితే తను అనుకుందంట, నేను ఒక స్కూల్ పెట్టాలని చాలా కలలు ఉండే. సో ఆ చిన్న జాబ్లో వచ్చిన ఆదాయంతో కొద్దిగా కూడబెట్టి చాలా సంవత్సరాల తర్వాత ఆమెకు కావాల్సిందంతా కూడబెట్టినా కూడా ఇంకా సరిపోకపోతే ఒక పార్ట్నర్ని పిలిచి, మీరు కూడా పెట్టుబడి పెడితే మనము ఇద్దరం ఈ స్కూల్ పెడతాము, నాకు చాలా ఆశగా ఉంది, ఈ స్కూల్ చాలా గొప్పగా అవుతుంది పట్టణంలో అని చెప్తా ఉంటుంది. కానీ ఆ పార్ట్నర్ ఆమెని మోసం చేస్తాడు. ఆమె కూడా పెట్టిన డబ్బులన్నీ తీసేసుకుంటాడు. నేను పెడతాను చూడ అని చెప్తాడు, కానీ ఆ డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. చాలా నిరుత్సాహపడిపోయింది. కష్టపడి కూడబెట్టిన ప్రతి డబ్బు పోయిందే, నా కళలు పోయినాయి అని చాలా బాధతో కొన్ని దినాలు ఏడ్చిన దినాలు ఉన్నాయి. ఒకరోజు సంఘానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ పాస్టర్ గారికి తెలియపరిచింది. ఆ పాస్టర్ గారు అన్నాడు, అమ్మ ఎట్లాగా దేవుడు చేస్తాను నాకు తెలియదు, కానీ ఈరోజు నుంచి ప్రతి దినము లేచిన వెంటనే భయంతో ప్రారంభించకు దినాన్ని, లేక బాధతో ప్రారంభించకు, ప్రార్థనతో ప్రారంభించు. కనీసం 15 నుండి 30 నిమిషాల వరకు దేవునితో నువ్వు మాట్లాడు. ఆ యొక్క పనుల విషయంలో నువ్వు దేవునికి నీ భారం అంతా నువ్వు చెప్పుకో. దేవుడు ఖచ్చితంగా నీకు ఆన్సర్ ఇస్తాడు. సాయంకాలం రాత్రి కూడా దేవుడు నీకు చేసిన మేలను రాసుకొని దేవుని స్తుతిస్తూ అలాగ జీవించు, నువ్వు చూడు సిచ్యువేషన్స్ మారుస్తాడని ఆ పాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తగ్గట్టుగానే ప్రతి దినం లేచి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. దేవుడు ఆమెకు ఒక కొత్త ఆలోచన ఇచ్చాడు. ఎక్కడైతే ఉందో అక్కడ ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. అయితే సూచన కొరకు చూస్తూ ఉంది. ప్రభా ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేయాలి, కానీ ఎలా మొదలు పెట్టాలో నాకు తెలియదు అనగా, ఒకరోజు ఒక పాత స్కూల్లో ఉన్న పేరెంట్, ఒక తల్లి, మరి ఆ స్టూడెంట్ యొక్క తల్లి ఫోన్ చేసి, మా బాబుకి ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టాలి, మీరు వస్తారా అని చెప్పింది. అప్పుడు వెంటనే ఆ ప్రైవేట్ ట్యూషన్ స్టార్ట్ చేసింది. అలాగా అందరూ కూడా ఆమెను అడగడం స్టార్ట్ చేశారు. 3 నెలల్లో షీ గాట్ సో మెనీ స్టూడెంట్స్ దట్ షీ కుడ్ నాట్ ఈవెన్ హ్యాండిల్ ఇట్. హైర్ చేసుకోవాలి, వేరే వాళ్ళని హైర్ చేసుకున్నంత దీవెన దేవుడు దయచేశాడు. వెంటనే ఆమె దేవుని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఒకరోజు దేవుడు ఆమెను ఎంతగా దీవించాడంటే, ఎంతమంది స్టూడెంట్స్ని ఇచ్చారంటే, గవర్నమెంట్ రిజిస్టర్డ్ ట్యూషన్గా మారిపోయింది. ఆమె ఏం పేరు పెట్టింది తెలుసా అండి? గ్రేస్ లెర్నింగ్ సెంటర్ అని పేరు పెట్టింది. అక్కడ నుండి ఇప్పటికీ కూడా చాలామంది రిజిస్టర్డ్ మరి స్కూల్స్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్తూ ఉంటారు. అంతేకాదు ఆ యొక్క ఎంట్రన్స్లో వాక్యం ఏముంటుంది తెలుసా? యెషయా 54:13 పెడతా ఉంటుంది. సో దేవుడు ఆమెను అంతగా బహుగా దీవించాడు. ఆమె కళలు నాశనం కాలేదు. ఈరోజు నీవు కూడా ఈ మాటలు వింటున్నావు. దేవుని ఆశ్రయించు, దేవుని అడుగుతూ ఉంటున్నాయిగా, దేవుడే నీ కొరకు అన్నీ చేసి పెడతా ఉంటాడు. కష్టమైన నష్టమైన దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభు ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఏం చేయాలి నాకు చూపించంటే ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ మాటలు విన్నారు కదా, చిన్న ప్రార్థన చేస్తాను. మీ పనుల భారం యెహోవాకి అప్పగించండి. ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభించండి, బాధతో కాదు. లార్డ్ జీసస్, ప్రభా పరిశుద్ధుడ మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా అయిపోయింది నా పరిస్థితి, ఇంకా నేను చెయ్యలేను, నేను రెంట్స్ కట్టలేను, ఎక్కడ తేయాలనుకున్న సమయంలో ఆయా స్త్రీకి నువ్వు చేసిన గొప్ప కార్యం బట్టి నీకు వందనాలు. అలాగే మా పనిలో కూడా నువ్వు ఉన్నావని, అయ్యా మేము చేసేదాన్ని, మేము అడిగేవన్నీ నువ్వు చేస్తావని నమ్ముచున్నాము నైనా. అయ్యా ఈ రోజునైనా ప్రభా ఎక్కడికి వెళ్ళాలో, ఏ పని చేయాలో, అయ్యా ఏమి మొదలు పెట్టాలో మాకు చూపించండి. ఆదాయం పొందుకోవడం ఎలాగో మాకు చూపించండి అయినా. యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్తామని చెప్పిన వాగ్దానం బట్టి ఈరోజు నిన్ను ఆశ్రయించి ప్రతి పనిలో మీరు ఉంటారని యేసు పరిశుద్ధ నామంలో అడిగి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చూసారండి, దేవుడు ఒక స్త్రీ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. ఏం చేయాలి, రెంట్స్ కట్టలేని పరిస్థితి, ఏం చేయాలని సంఘానికి పరిగెత్తినప్పుడు దేవుడు ఈ మాట సెలవిచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా వెన్ యూ సరెండర్ ఎవ్రీథింగ్ టు గాడ్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ. సో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే కింద కమెంట్లో గాడ్ మల్టిప్లైస్ వాట్ యూ గివ్ టు హిమ్. సో దేవునికి ఇచ్చి చూడండి, దినమంతా దేవుడు నిన్ను ప్రాస్పర్ చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.